దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనాలు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా బాగున్నారని నేను నమ్ముచున్నాను. అందరము అనేక దినాలుగా క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరు క్రీస్తు యొక్క జన్మదిన వేడుకని అందరూ జరుపుకుంటున్నారు. మీ యొక్క జీవితాల్లో, మీ యొక్క హృదయాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మించాలని, మీ హృదయాల్లో నివసించాలని నేను ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను, ఆశపడుతున్నాను. దేవుడు అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ప్రియా సహోదరి సహోదర, ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా 2024 సంవత్సరముల కిందటే ఆయన వచ్చి ఉన్నాడు కదా. అసలు ఆయన రావటానికి గల కారణాలు ఏమిటో మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పంపబడినటువంటి వాడు, ప్రవేశపెట్టబడినటువంటి వాడు, ఆయన జన్మించినటువంటి వాడు, పుట్టినటువంటి శిశువుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన రావడానికి కారణం, మొట్టమొదటి కారణం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 1:18 చూస్తే అసలు తండ్రిని బయలుపరచటానికి ఆయన వచ్చాడని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనను చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అవును కదా, ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి, తండ్రిని మనం చూడలేదు, కానీ తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఆయన బయలుపరిచి ఉన్నాడు. తండ్రిని బయలుపరచటానికి, తండ్రిని చూపించటానికి ఆయన పరలోక భాగ్యము కాదనుకొని ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నాడు. అది ఒక కారణము. అందుకే ఫిలిప్పు గారు కూడా ఆయన అంటాడు కదా, యోహాను సువార్త 14:8 చూస్తే, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలని యేసుక్రీస్తు వారితో చెప్పగా, అంటే అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో అద్వితీయ కుమారుడే ఆయనను, అంటే తండ్రిని బయలుపరచెను. ప్రభువారే తండ్రిని బయలుపరచడానికి ఆయన వచ్చున్నాడు. ఎందుకంటే మనం ప్రభువుని చూసినట్లయితే తండ్రిని చూసినట్లే కదా. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అంటే తండ్రిని బయలుపరచడానికి లోకానికి వచ్చున్నాడు. మనము ఏదైతే ప్రభువారు మనకు మాదిరిగా చూపించే ఉన్నారో ఆ మాదిరిగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. రెండవ కారణం మనం చూసుకున్నట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఒకటి, తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు, తండ్రిని చూపించడానికి వచ్చాడు. రెండవదిగా పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరా, మనం ఎంతటి ఘోరమైన పాపులమైనా సరే మనల్ని రక్షించడానికి ఈ భూలోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. మత్తయి సువార్త 1:21 చూస్తే, ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఆయన మాత్రమే మన పాపముల్ని క్షమించి, ఇదిగో మన పాపముల నుండి ఆయన రక్షించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడండి. ప్రియ సహోదరి సహోదరా అని ఈ విధంగా దూత చెప్పిందండి. దూత చెప్పింది. మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయనే స్వయంగా అంటున్నాడు కదా. లూకా సువార్త 19:10 చూస్తే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పాడు? జక్కయ్యతో చెప్పాడు. జక్కయ్యకు ఉన్నటువంటి టైటిల్ ఏమిటి? పాపి. ఆ దినాల్లో పరిసయ్యులు కానీ, సద్దుకాయులు కానీ, యూదులు కానీ వారందరూ కూడా అసలు ట్యాక్స్ కలెక్టర్స్, పన్ను కట్టించుకునేవారంటే ఎంత నీచంగా చూసేవారో. అందులోనూ జక్కయ్య మరీ ఘోరం. ఇంకా అందుకే జక్కయ్యకి పాపి. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి, పాపులను రక్షించుటకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే 1 తిమోతి 1:15 చూస్తే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని
వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకరమునకు యోగ్యమైనదియు ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును. అపోస్తలుడి పౌలు గారు అంటున్నారండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును. ఎందుకు? ఇదిగో పాపుల్లో నేను ప్రధానుడును. అటువంటి ప్రధాన పాపిని నన్నే ఆయన మార్చేశాడు. నేను పూర్వము హింసకుడును, దోషకుడును. అటువంటి నన్ను ఇదిగో స్టెఫన్ను చావటానికి సమ్మతించాను నేను. అటువంటి పాపినే ఆయన మార్చేశాడు. అంటే చెడ్డవారిని మంచివారుగా మార్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. పనికిరాని పాత్రలను కూడా ఆయన పనికొచ్చేటువంటి పాత్రగా మలుచుకుంటారు అని పౌలు గారు అంటున్నారండి. తిమోతి రాసినటువంటి పత్రికలో, మొదటి తిమోతి రాసిన పత్రికలో, ప్రధాన పాపిని అయినటువంటి నన్నే ఆయన మార్చాడు. ఎందుకు? పనికిరానటువంటి పాత్రగా ఉన్నటువంటి నన్ను ఇదిగో ఒక ప్రధాన పాత్రగా చేశాడు. అవును కదా, పాపుల్లో ప్రధానుడు అంటున్నాడు అపోస్తలుడి పౌలు గారు. మరలా దేవుడే ఇదిగో అటువంటి పాపిని మార్చి పనికిరానటువంటి పాత్రలుగా ఉన్నటువంటి నన్ను ప్రధాన పాత్రగా చేశాడు. ప్రియా సహోదరి సహోదరా, ఈ క్రిస్మస్ దినాన్న ఇదిగో దేవుడు పాపులను రక్షించడానికి వచ్చాడు. నువ్వు నిజంగా ప్రధాన పాపిగా ఉన్నావేమో, ప్రభువా నేను ఎందుకు పనికిరాని పాత్రగా ఉన్నానయ్యా, నన్ను పనికొచ్చేటువంటి పాత్రగా మర్చుకోవయ్యా అని మనం నిజంగా అడిగినప్పుడు దేవుడు మన హృదయాన్ని మారుస్తాడండి, మన జీవితాలను మారుస్తాడు, మన పరిస్థితులను మారుస్తాడండి. అదండి నిజమైనటువంటి క్రిస్మస్. మన పాపములు క్షమించబడినట్లయితే ఆ పాపముల నుండి రక్షించడానికి ప్రభువారు వచ్చారు. ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా, సమాజము శిక్షించడానికి నేర్పితే పాపం చేసినటువంటి వారిని ఏం చేస్తారు? శిక్షించడమే నేర్పించింది కదా. కానీ ప్రభువారు పాపం చేసినటువంటి వారిని ఆయన రక్షించటానికి క్రీస్తు నేర్పించాడండి మనకి. నిజంగానే ఎవరైనా పాపం చేశారా వారిని క్షమించండి. నిజంగా వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని కూడా చూసుకున్నట్లయితే ఇదిగో మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా రాయి విసరండి ఆ మీద అన్నప్పుడు ఎవ్వడు వేయలేదు. కానీ ఇదిగో నాలో ఏ పాపము లేదు, నేను వెయ్యొచ్చు శిక్షాముకి అని ప్రభువారు అనొచ్చండి. కానీ ఆయన శిక్ష వేయలేదండి, ఆయన క్షమించాడు, క్షమించటం నేర్పించాడు ఆయన. అదండి మనలో ఉండవలసింది. పాపం చేసిన వారిలో నిజంగా మూడవ కారణం చూసుకున్నట్లయితే సమాధానం, నెమ్మది ఇవ్వాలని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. పాపం చేసినటువంటి వారిలో నెమ్మది ఉండదండి, సమాధానం ఉండదు. మనకి శాంతి సమాధానం ఉండాలంటే మన పాపాన్ని విడిచిపెట్టాలి. ఇదిగో ప్రభువా నీవు ఈ లోకానికి వచ్చారని నేను వింటున్నానయ్యా, నా పాపములు క్షమించబడినట్లయితే నేను పవిత్రుడిగా మారుతానయ్యా. ఇదిగో నాలో నెమ్మది ఉంటుంది, నాలో శాంతి సమాధానం ఉంటుంది అని నువ్వు అడిగినట్లయితే ప్రియా సహోదరి సహోదరా, ఈ దినాన నిజంగా పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. ఇదిగో పాపులను ప్రేమించమని అంటున్నాడు ఆయన. నిజంగానే చూడండి, మనం కొద్ది దూరం వెళ్ళినట్లయితే, వెనక్కి వెళ్ళినట్లయితే ఎయిడ్స్ వ్యాధి వచ్చినటువంటి వారిని ఇదిగో ఎయిడ్స్ని మీరు ద్వేషించండి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను ప్రేమించండి అని. అంటే ఎయిడ్స్ని మనం ద్వేషించాలి, ఎయిడ్స్ రోగస్తుల్ని ప్రేమించాలి, ఎవరినైనా సరే మనం ప్రేమించాలి. ప్రభువారు పాపుల్ని ప్రేమించండి అన్నాడు, పాపుల్ని రక్షించడానికి. మనం ఎక్కడైనా సరే బిడ్డలను ఒక స్కూల్లో జాయిన్ చేయాలంటే ఏం చూస్తారు? మొట్టమొదటిగా వీడు బాగా చదువుతున్నాడా లేదా అని చూస్తారు. ఏ స్కూల్ అయినా కాలేజ్ అయినా సరే మంచి మార్కులు వస్తే ఇదిగో మా కాలేజీలోకి వచ్చి జాయిన్ అవ్వండి అంటారండి. ఏమండి, మంచివారు అంటే బాగా చదువుకున్నటువంటి వారిని మా స్కూల్లోకి మా కాలేజీలోకి వచ్చేటువంటి కాదు, అసలు ఏమీ రానటువంటి వారిని ఒక గొప్పవారిగా మంచి చదువుకున్నటువంటి బిడ్డలుగా చేస్తే అదండి వారి యొక్క స్కూల్ కానీ కాలేజీ యాజమాన్యం యొక్క గొప్పతనం. కానీ ఏం చేస్తారు ఈ లోకంలో? బాగా చదువుతున్నటువంటి వారు 100కు 100
మార్కులు వచ్చేస్తే ఇదిగో మా స్కూల్లో మీకు సీటు ఉచితం అంటారు. అది కాదు కదా, అది వారు గొప్ప తెచ్చుకోవటానికి. కానీ మన ప్రభువారు ఇదిగో పాపులని మంచివారుగా మార్చడానికి, గొప్పవారుగా చేయటానికి, ఎందుకు పనికిరానటువంటి పాత్రల్ని ఆయన పనికొచ్చేటువంటి ప్రధాన పాత్రలుగా చేస్తున్నాడండి. మనం ఏం చేస్తామండి? పనికిరాని పాత్రలు పక్కన పడేస్తాం. ఏది ఉపయోగపడుతుందో, ఏది బాగున్న పాత్రనే చూస్తామండి మనం. కానీ దేవుడు ఏదైతే సరిగ్గా లేదో, ఉపయోగం లేదో, పనికి రాదో, ఉపయోగించట్లేదో అటువంటి పాత్రలనే ప్రభువారు అసలు పనికిరానిటువంటి పాత్రని ప్రధాన పాత్రలుగా చేస్తున్నాడంటే నిజంగా అందు నిమిత్తం వచ్చాడండి ఆయన. ఇదిగో ప్రభువా, నేను పనికిరాని పాత్రగా ఉన్నానయ్యా, పనికిమాలిటి పాత్రగా ఉన్నానయ్యా, నన్ను ఎవరో ఉపయోగించట్లేదయ్యా అని నువ్వు నిజంగా అడిగినట్లయితే ఇదిగో ఆ పాత్రని దేవుడు ఎంచుకుంటాడో పనికొచ్చేటువంటి మామూలు పాత్ర కాదండి, ప్రధాన పాత్రగా చేస్తాడైనా. అందుకో అదొక కారణం అండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి. ఇదిగో పాపం మనం విడిచిపెట్టినట్లయితే శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. పాపం చేసినటువంటి వారిలో నెమ్మది ఉంటుంది. అందుకే మత్తయి సువార్త 11:2 చూస్తే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాను. ఈ లోకంలో ఎవరండి మనకి విశ్రాంతినిచ్చేది? ఎవరండి మనకి నెమ్మదినిచ్చేది? ఎవరండి మనకి సమాధానం ఇచ్చేది? ఈ లోకంలో అనేక మంది ధనవంతులు ఉన్నారండి, పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారు ఉన్నారు. వారు అనేటువంటి మాట అనేక మంది అయితే బయటికి రానివారు. బహు తక్కువ మంది ఏమంటారు? అయ్యో నాకు అన్నీ ఉన్నాయి, నాకు ధనం ఉన్నది, పేరున్నది, సమస్తములు ఉన్నాయి, కానీ నాలో నెమ్మది లేదు, నాలో సంతోషం లేదు, నాలో సమాధానం లేదు. నీకు ఆ సమాధానం దొరకాలంటే ఈ లోకంలో ఎక్కడ దొరకదు, నెమ్మది ఎక్కడ కొనుక్కోలేవు నువ్వు. ఇదిగో ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని కనుక నువ్వు అంగీకరించినట్లయితే రక్షకుడి కింద ఇదిగో నువ్వు 2024 సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి వచ్చావయ్యా, ఇదిగో నాలోకి రండయ్యా అని మనం అడిగినట్లయితే ఆయన వస్తాడండి. నిజంగా మనం ఎందుకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ మనం చేసుకుంటున్నామండి? ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారనే కదా. అది కాదండి నిజమైనటువంటి క్రిస్మస్. ప్రభువారు మన హృదయంలోనికి వచ్చినట్లయితే అదండి నిజమైనటువంటి క్రిస్మస్. ఆయన మనలో జీవించాలి, నివసించాలి, ఆయన మనలోకి రావాలండి, మనం ఆహ్వానించాలి. అందుకే చూడండి, ఇంకా దేవుని యొక్క వాక్యం చేస్తుంది, పాపం అనే దాస్యం నుండి మనల్ని విడిపించటానికి ఆయన వచ్చున్నాడు. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో చూస్తే 2:14 దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును. అవునండి, ప్రభువారు ఇదిగో అపవాదిని అంట, మరణం యొక్క బలము గలవారిని, వాడి బలం అంట మరణం అంట, బలము గలవారిని అనగా అపవాదిని, ఆ సాతాన్ని, ఆది సర్పాన్ని, ఘట సర్పాన్ని మరణము ద్వారా నశింపచేయుటకును. ప్రభువు యొక్క మరణం ద్వారా వాడిని నశింపచేయటానికి. ఎవడైనా సరే బ్రతుకున్నవాడు ఒకరిని చంపాలనుకుంటారు, వాడు చస్తే అనుకుంటారు, కానీ ప్రభువు యొక్క మరణము ద్వారా ఇదిగో వాడిని, అపవాదిని మరణము ద్వారా నశింపచేటుకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడని. ఎందుకండి ఆయన భూమి మీదకి శరీరధారుడిగా సశరీరుడిగా వచ్చాడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి వాడు ఆయనే, వసించుచు అమరత్వంలో ఉన్నటువంటి వాడు. ఆయన ఎందుకు రావాలండి? ఆయన ఎందుకు ఆ మానవ శరీరాన్ని ధరించుకోవాలంటే ఇదిగో మనలో ఇదిగో ఈ పాపమనే దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడయ్యాడండి. అదండి, లేకపోతే ఆయన ఒక దూత రూపంలో రావచ్చు, దేవుడి గాని దిగి రావచ్చు, ఆయనకి అధికారం ఉన్నది, ఆయన లేకుండా ఏది లేదు కదండి. కానీ ఆయనకి ఏమీ లేకుండా పోయింది ఈ లోకంలో, ఏమీ ఇవ్వలేకపోతున్నాం మనం. ఆయనకి కావాల్సింది మన హృదయాలే కదా. ప్రియ సోదరి సోదరులారా, క్రిస్మస్ జరుపుకున్నాం, ఎంతో సంబరాలుగా సంతోషంగా జరుపుకుంటున్నాం. ఇదిగో ప్రభువారు అంటున్నారు, మన దాస్యము నుండి, పాపం అనే బంధకాల నుండి
విడుదల విప్పించడానికి ఆయన వచ్చున్నాడండి. ఒక్కసారి మనలో మనం పరీక్షించుకోవాలి. నువ్వు ఏ పాపానికి దాసుడివైపోయావో, ఈ లోకంలో నువ్వు ఏది చూడకూడదో అది చూస్తున్నావేమో, దానికి బానిసవైపోయావు. నోటితో ఏం మాట్లాడకూడదో నువ్వు అవే మాట్లాడుతున్నావేమో, మాటి మాటికిని వ్యర్థమైనటువంటి మాటలో. ఒకవేళ నువ్వు దానికి దాసుడు అయిపోయావేమో, వ్యభిచారానికి నువ్వు దాసుడు అయిపోయావేమో, అబద్ధాలకు నువ్వు దాసుడు అయిపోయావేమో, త్రాగుడుకు గనక ఒకవేళ నువ్వు దాసుడు అయిపోయావేమో, బానిస అయిపోయావేమో. ఇదిగో ప్రియా సోదరి సోదరులారా, ఆయన అటువంటి వాటి నుండి విడిపించడానికి ఆయన కూడా మనలాగా రక్త మాంసంలో పాలిభాగస్తుడయ్యాడు. నువ్వు దేని చేత బంధింపబడి ఉన్నావో, దేనికి నువ్వు దాసుడు అయిపోయావో, ఆ దాస్యం నుండే కొంతమంది సినిమాలకండి, మత్తు పానీయాలకి, మత్తు పదార్థాలకి వారు దాసులైపోయారు, బానిసలైపోయారు. ఒకవేళ నువ్వు వాటికి కనుక దాసుడు బానిసడు అయిపోతే వాటి నుండి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిజంగా మనం ఆయన అడిగినట్లయితే, ప్రభువా ఇదిగో ఈ లోకంలో నువ్వు జన్మించావయ్యా, నా హృదయంలో నువ్వు జన్మించినట్లయితే అదే నిజమైనటువంటి క్రిస్మస్ అయ్యా అని నువ్వు అడిగినట్లయితే, ఇదిగో బంధకాల్లో దాస్యంలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి ఆయన వచ్చున్నాడు. అదే ఒక కారణం అయితే దేవుని యొక్క వాక్యం చాల్సింది. యోహాను సువార్త 8:34 చూస్తే, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతి వాడునండి. ఎవడండి ఈ లోకంలో పాపం చేయకుండా ఉన్నటువంటి వాడు? ప్రతి ఒక్కడు పాపమే, ప్రతి ఒక్కడు దాసుడైపోయాడు. వాటి నుండి విడిపించాలండి దేవుడు. ప్రభువుని మనం అడగాలి, అయ్యో ప్రభువా, నేను ఇంకను నీ వాక్యం వింటున్నా సరే నేను ఆ పాపానికి నేను దాసుడిని బానిసనైపోతున్నానయ్యా, నాకు విడుదల కలిగించండి అని మనం అడిగినట్లయితే ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే కదా మన హృదయం అనే తలుపు యొద్ద నిలబడైన తట్టుచున్నాడండి. ఎవడైతే తీస్తాడో ఆయన వస్తాడో. మనలో ఉన్నటువంటి దేనికైతే నువ్వు దాసుడు అయిపోయావో, బానిసవైపోయావో, దాని నుండి నీకు విడుదల పొందుకుంటావు. ప్రభువుని అడుగుదాం, ప్రభువా నాకు విడుదల దయచేయండి అయ్యా, నా జీవితానికి విడుదల దయచేయండి, నేను పాపపు బంధకాల్లో నేను బంధింపబడ్డానయ్యా అని నువ్వు అడిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనల్ని విడిపిస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. 1 యోహాను 3:8 చూస్తే, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అవును కదా ప్రియ సోదరి సోదరుడా, అపవాదిగాడు ఎవడొక్కడ రూపంలో వాడు ప్రవేశిస్తాడో, అపవాది యొక్క క్రియలను లయపరచడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. అది ఒక కారణం. వాడిని లయపరచాలి. వాడు చెప్పేవన్నీ అబద్ధాలు, వాడు చేసేవన్నీ తప్పుడు కార్యక్రమాలు. ఇదిగో అవ్వ ఆదాములు కూడా అదే విధంగా చేశాడు కదా. వాడు అబద్ధం చెప్పి అవ్వని ఆదాముని మోసగించాడు. మనం అట్టి రీతిగా మోసపోకుండా జ్ఞానం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే అదే నిజమైనటువంటి క్రిస్మస్ అనే దేవుని యొక్క వాక్యం చెల్తుంది. చివరిగా చూస్తే ఇదిగో మనలో ఇంకా ఏదో ఉన్నదేమో, అవన్నీ కూడా మనం విడుదల పొందుకుంటే మార్కు సువార్త 7:21 చూస్తే, మనుషుల హృదయములో నుండి చూడండి, మన హృదయంలో అసలు మన హృదయం ఎక్కడున్నదండి? ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నది. మన హృదయంలో నుండి తీసివేయాల్సినవి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమములు, ఇదిగో కామ వికారములు, మత్సరములండి, అసూయలు, దేవదోషంలో, అహంకారములు, అవివేకములు. ప్రియా సోదరి సోదరు, ఇవన్నీ కూడా మనం మన హృదయంలోంచి మనం తీసివేసినట్లయితే ప్రభువారు ఒకవేళ వీటిలో దేనికైనా నువ్వు బానిసవైపోయావేమో, వ్యభిచారానికి, అహంకారానికి, ఇదిగో అసూయ పడిపోతున్నావేమో, ప్రతిదానికి నీలో అవివేకం ఉన్నదేమో, నువ్వు లేకపోతే దేవుణ్ణి దూషిస్తున్నావేమో, దేవదోషున్నాయి, నీలో చెడుతనం ఉందేమో, వాటన్నిటి నుండి నువ్వు విడుదల పొందుకున్నట్లయితే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయం అనే తలుపు నొద్ద ఆయన తట్టుచున్నాడు. నువ్వు తెరిచినట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినట్లయితే, ఆయన లోకంలో జన్మించాడు, పండగ చేసుకున్నాం. నీ హృదయంలో జన్మించినట్లయితే మనకెంతో సందడండి. అప్పుడు లేకపోతే ఈ లోకంలో జన్మించాడని నువ్వు సందడి పండగ చేసుకున్నట్లయితే ఉపయోగం ఉండదు. మన హృదయంలో ఆయన జన్మించాలి. ఆయన మనం ఆహ్వానిద్దాం, మన హృదయాన్ని తీరుద్దాం, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించేవారు ఉందాం.
అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, మమ్మల్ని అందరినీ ప్రభా పాపం అనే దాస్యం నుండి మాకు విడుదల కలిగించడానికి నువ్వు ఈ లోకానికి వచ్చినావు తండ్రి. ఇదిగో తండ్రి, తండ్రిని ప్రభా నువ్వు బయలుపరచడానికి నువ్వు ఈ లోకానికి నువ్వు వచ్చినావు ప్రభా. ఇదిగో తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీవు నా తండ్రి ప్రభా అపవాది యొక్క క్రియలు నువ్వు లయపరచడానికి ఈ లోకానికి నువ్వు వచ్చినావు తండ్రి. ఇదిగో తండ్రి, మా పాపం నుండి ప్రభా మమ్మల్ని రక్షించడానికి నువ్వు వచ్చావయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఇదిగో తండ్రి, నీవు మా హృదయంలో కనుక నువ్వు జన్మించినట్లయితే, మా హృదయంలో ఉండినట్లయితే మాకెంతో సంతోషం, మాకెంతో శాంతి, సమాధానం, నెమ్మదయ్యా. ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.